కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు, జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఎస్సీ/ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కీ వెంకటయ్య ఆవిష్కరించారు. దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బస్టాండ్కు చేరుకున్న ఆయన విగ్రహాలపై ఉన్న ముసుగులను తొలగించి పూలమాలలు వేసి అధికారికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బక్కీ వెంకటయ్య మాట్లాడుతూ, ఎవరైనా మళ్లీ విగ్రహాలకు ముసుగులు వేయాలని ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. గతంలో ఈ విషయమై నాగిరెడ్డితో మాట్లాడి అనుమతి తీసుకున్నానని స్పందన కోసం వేచి చూసినా ఫలితం లేకపోవడంతో తానే వచ్చి విగ్రహాలను ఆవిష్కరించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యులు ప్రవీణ్ రాంబాబు నాయక్, దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇచ్చిండ్రు, మేము 3 కూడా పర్మిషన్ ఇచ్చిన. తిమ్మాపురం దగ్గర మీరు చేసుకొని ఇబ్బంది లేదన్నాడు. తర్వాత మన మియాపూర్ డిపో దగ్గర ఎలక్షన్ చేసినాం. కరీంనగర్లో కూడా మేము కమిటీని వేసినాం సార్, ఆయన పర్మిషన్ ఇచ్చినా అని చెప్పిండు టౌన్లో అంబేద్కర్ విగ్రహానికి. అయితే ఆయన మాట మీకు ఈరోజు ఇలా కరీంనగర్ జిల్లా రివ్యూ మీటింగ్కి వచ్చినా కనుక ఇక ఇదంతా నేను దయచేసి ఇప్పుడు విగ్రహాలను ఆవిష్కరించినాం. నేను ఇప్పటి నుంచి రాజకీయ లోకల్ ఏమన్నా ఉండొచ్చు, పార్టీ రకంగా ఏమన్నా రాజకీయ పార్టీ ఉండొచ్చు, కానీ అందులో అంబేద్కర్ గారిని, బాబు జగ్జీవన్ రామ్ని గుంజొద్దు, ఎవరికి ఆటంకపడతానికి కోరుతా ఉన్నా. నేను స్థానిక పోలీసు అధికారులకు నేను డైరెక్షన్ ఇస్తా ఉన్నా. ఎవరన్నా అంబేద్కర్ విగ్రహానికి మళ్ళీ జగ్జీవన్ విగ్రహానికి మళ్ళా కవర్గా ప్రయత్నం చేస్తానో, కాలేజీ ప్రయత్నం చేస్తానో వాళ్ళు మాత్రం జైలుకే పోతారు. అంబేద్కర్ విగ్రహం తెరవస్తే ఎస్సీ/ఎస్టీ అట్టుగా ఊకోదు, జైలుకు పంపిస్తా. దాన్ని ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నా. నేను ఇలా కరీంనగర్ జిల్లాకు వచ్చిన ఇది ఇట్లే ఉన్నదని తెలిసి నేను ఈ సమయం లేదని ఎవరో చెప్పలేదు. ఈ ఎమ్మెల్యే గారు చెప్పినా, మంత్రి చెప్పినా, మరి టైం చూసుకోమని 100 సార్లు చెప్పినా, మరి వాళ్ళు టైం చూసుకుని ప్రోగ్రాం పెట్టలేదు కనుక అంబేద్కర్ చెప్పిన ఎన్ని రోజులు మధ్యస్తారు. ఇంకా కరెక్ట్ ఎమ్మెల్యే గారికి, నేను మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి అందరు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అంబేద్కర్ విగ్రహానికి నేను ఎలక్షన్ చేసిన కనుక మీరు ఎవరు రాజకీయాల్లో కానీ దీన్ని రాజకీయాలు రావద్దు, పట్టించుకోవద్దు. నేను పార్టీ మనిషి కాదు, రాజ్యాంగబద్ధమైనటువంటి ఎస్సీ/ఎస్టీ కమిటీ చైర్మన్ కనుక దీన్ని ఎవరు మాట్లాడినా మంచిగా ఉండదు. ఎవరు దాన్ని ఆటంకపరిచినా వాళ్ళ జైలు పంపుతా తప్ప ఇంకోటి లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.